సింగరేణిలో కారుణ్య నియామకాలు మెడికల్ బోర్డు నిర్వహణను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో రామగుండంలో నిరసన చేపట్టారు. గోదావరికని రెండవ బొగ్గుగని దగ్గర కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. సింగరేణికి రావాల్సిన నిధులను విడుదల చేసి సంస్థను ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కించాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి హెచ్చరించారు. తెలంగాణకు గుండెకాయ లాంటిది, తెలంగాణ ప్రజలకు ఉపాధినిచ్చేటువంటి సంస్థ, ఇవాళ భారతదేశానికి వెలుగులు పంచే సంస్థ ఈ సింగరేణి సంస్థ. ఈ సింగరేణి సంస్థలో తమ ప్రాణాలని పణంగా పెట్టి పనిచేస్తున్నది కార్మిక వర్గం. ఆ కార్మికులు దుమ్ము ధూళితోని గర్భికులాయిల్లో పనిచేసి తమ రక్తాన్ని చెమటగా మార్చి తీస్తున్న ఉత్పత్తికి ఏ రకంగా సరితూగలేదు. అందుకనే ఆ కార్మికుల పిల్లలకి కారుణ్య నియామకాలు ఇవ్వమని కోరితే ఇవాళ వారసత్వ ఉద్యోగాలు రద్దు చేసినటువంటి టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన వారసుడే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇవాళ వాళ్ళు గత అసెంబ్లీ ఎన్నికలలో లేదా సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో 2 మెడికల్ బోర్డులు పెట్టి దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికుడిని మెడికల్ అడ్మిట్ చేస్తున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే గడిచిన 15 నెలలుగా కనీసం మెడికల్ బోర్డు పెట్టలే. 4000 మంది కార్మికులు అయ్యో మా పిల్లలకు ఉద్యోగం వస్తుందా లేదా, మెడికల్ బోర్డు పెడతారా లేదా అని ఎదురు చూస్తూ ఉన్నారు. దాని తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి సింగరేణి కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఈ సందర్భంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం